హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఈమలి ఈక్ అనేటువంటి తెలంగాణ గవర్నమెంట్ హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము. చిత్రమే క్యా దికాయి దే రహా హై, చిత్రంలో మనకి ఏం కనిపిస్తుంది? చిత్రమే ఇమలి ఈక్ కా పేడ్ దికాయి దే రహా హై, మనకు చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇమలి కైసే హోతి హై, ఇమలి వచ్చేసి ఏ విధంగా ఉంటుంది? చింతపండు ఏ విధంగా ఉంటుంది? చింతకాయ వచ్చేసి కట్టి హోతి హై, బాగా పుల్లగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. ఇమలీ కా పేడ్ కైసా హోతా హై, ఈ యొక్క చింత చెట్టు ఏ విధంగా ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది. ఇమలీ కా పేడ్ బడా ఔర్ ఛాయాదార్ హై, నీడనిచ్చేటువంటి చెట్టుగా ఉంటుంది. ఈక్ కహా మిల్తే హై, ఈ యొక్క చెరకు గడలు ఎక్కడ మనకు లభిస్తుంది? ఈక్ కా కేత్ సే మిల్తే హై, చెరకు తోటలో మనకు ఇవి లభిస్తాయి. ఇమలి ఔర్ ఈక్ సే క్యా క్యా బనాతే హై, ఈ యొక్క చింతకాయతో తర్వాత వచ్చేసి చెరకుతో మనం ఏమేమి చేయొచ్చు? ఇమలి సే కానా బనాతే హై, ఇమలి వచ్చేసి చింతపండుతో మనం వచ్చేసి వంటకి ఉపయోగిస్తాము. ఈక్ సే షర్బత్ బనాతే హై, మనం వచ్చేసి షర్బత్ అనేటువంటి తయారు చేసుకుంటాము. గీత్ మే ఈ అక్షర్ పహచాన్ కర్ గోళా లగాయియే, గీత్ మే ఈ అక్షర్ పహచాన్ కర్ అండర్లైన్ చేయండి. ఈకి ఈ అనేటువంటి అక్షరాలకు వచ్చేసి గోళము, తర్వాత వచ్చేసి ఈ అండర్లైన్ అనేటువంటిది చేయండి. చిత్రం కే ఆధార్ పర్ వాక్య పడియే, యహ ఇమలి కా పేడ హై లడకి, ఇక్కడ వచ్చేసి ఈ అనేటువంటి పదాలకు వచ్చేసి మనము గోళము, తర్వాత వచ్చేసి పెట్టెలు వేయడం జరిగింది. తర్వాత వచ్చేసి వాక్యం ఇక్కడ చెప్పడం జరిగింది, పహచాన్కర్ గోళా और పెట్టెను వేయండి. తర్వాత చిత్ర దేకియే శబ్ద పడియే అక్షర్ పహచానియే, ఇక్కడ ఈ అనేటువంటి అక్షరాలు, ఈ కా అనేటువంటి అక్షరాలు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. తర్వాత బాక్సే మే దియే గయే అక్షర్ లిఖ్ బోలియే, ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్లో వచ్చినటువంటి అక్షరాలని మనము చదవండి. ఈ క మ లా అనేటువంటి అక్షరాలు. తర్వాత వచ్చేసి పహలా అక్షర్ కౌన్ సా హై, మొట్టమొదటి అక్షరం ఈ, దూసరా అక్షర్ కౌన్ సా హై ఈ, తీసరా అక్షర్ కౌన్ సా హై క, 2-3 అక్షర్ మిలాకర్ పడియే, రెండు మూడు అక్షరాలని కలిపి చదివితే ఏక్, 3-5 అక్షర్ మిలాకర్ పడియే కల్, 4-5 अक्षर मिलाकर पढ़िए मल. चित्र के अक्षर पढ़िए, चित्रों के नाम लिखिए. ई अक्षर शब्दों से गोला लगाइए, ई अक्षर शब्दों से टिक लगाइए, खा अक्षर शब्दों पर इंटू लगाइए, माँ अक्षर वाले शब्दों पर ఈ విధంగా పెట్టే అనేటువంటిది గీయండి. ఇక్కడ వచ్చేసి మా, ఈ, తర్వాత వచ్చేసి ఈ కా అనేటువంటి అక్షరాలు. తర్వాత వచ్చేసి నీచే దియే గయే శబ్ద పడియే, ఈక్ కత్ కయి నయి కతం మక్మల్ కట్మల్. దియే గయే చిత్ర సహీ నామ్సే మిలాయే, ఇచ్చినటువంటి వాటిని వచ్చేసి చిత్రాలని కరెక్ట్ అయినటువంటి పదాలతో కలపండి. ఇమలి ఈక్ మటర్ ఏక్, ఐనక్ మటర్ మల్మల్ ఇచ్చినారు, ఏ మటర్కి కలిపాము. తర్వాత ఏక్ ఐనక్ ఈక్ ఇచ్చినారు, ఏక్ కలిపాము. బిందు మిలాకర్ అక్షర్ లిఖియే మిలాకర్ పడియే ఈమలి ఈక్ కత్. ఏక్ పైసే శబ్దోంకి జోడీ బనాయే, ఇక్కడ ఇచ్చినటువంటి జైసే శబ్దోంకే జోడీ బనాయే, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని వచ్చేసి కలిపి మళ్ళీ వాటిని జోడీ కలపండి. కత్ ఈక్ మల్మల్ ఇమలి అనేటువంటి వాటికి జోడీ కలిపాము. సుందర అక్షరంసే నిమ్నలిఖిత శబ్దాలకి ఈ అక్షరాలతో ఈక్ కత్ మక్మల్ అనేటువంటిది మనము రాయడం జరిగింది. చిత్ర దేఖక రిక్త స్థాన్ మే సహీ శబ్ద లిఖియే, డాకియా కత్ లాయా, పోస్ట్ మ్యాన్ వచ్చేసి పోస్ట్ కార్డు తీసుకుని వచ్చాడు. లడకా బాజార్ సే ఈక్ లాయా, బాలుడు వచ్చేసి బజార్ నుంచి వచ్చేసి చెరకు గడని తీసుకుని వచ్చాడు. శబ్ద పడియే ఖాళీ జగ మే సహీ శబ్ద లిఖియే, ఇమల్ ఈక్ సే చక్కెర బంతి హై, ఈ యొక్క చెరకు గడలతో చక్కెర తయారు చేయవచ్చు. కాలీన్ మక్మల్ సే బనా హై, ఇమలి కట్టా మీటి హై, ఇక్కడ వచ్చేసి ఇమలి వచ్చేసి బాగా పుల్లగా ఉంటుంది. ఖాళీ జగహ బరియే ఖ ఇత్ర ఈక్ మల్మల్. తర్వాత చిత్ర దేకియే చిత్ర బనాయే నామ్ లిఖియే ఇమలి ఈక్.